హాయ్ అండి. నేనైతే చిన్నప్పటి నుంచి కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించడం అంటే చాలా ఇష్టం అనమాట. అప్పటి రోజుల్లో ఏదైనా చేసి ఎవరికైనా ఇవ్వాలంటే నేను స్క్రాప్ బుక్స్ చేసి ఇచ్చేదాన్ననమాట. తర్వాత తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్‌కి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అనిపించింది. అది ఏమి ఇవ్వాలో తెలీదు. అన్నీ సెర్చ్ చేశాను. అది నాకు అప్పట్లో రెజిన్ ఆర్ట్ గురించి అయితే తెలిసిందనమాట. దాని గురించి తెలుసుకుని దాన్ని నేను చేసి తనకి గిఫ్ట్‌గా అయితే ఇచ్చాను. అప్పుడు తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందనమాట. తర్వాత ఇంకొంతమందికి ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నువ్వు ఇవి బాగా చేస్తున్నావు కదా, దీన్నే ఎందుకు నువ్వు బిజినెస్గా చేసుకోకూడదని చెప్పేసి సలహా ఇచ్చారు. సరే, ఎవరికి నచ్చింది అనుకున్నాను, వీళ్ళందరికీ నచ్చింది కదా అని చెప్పేసి నేను ఇంకా దాని కస్టమైజ్ గిఫ్ట్స్ని నేను ఎంచుకున్నాను. దాంతోపాటు మగ్ ప్రింటింగు, అలాగే క్వశ్చన్ ప్రింటింగు, ఇంకా టీషర్ట్ ప్రింటింగు, అలాగే రాఖీస్ అన్నీ వేరే వేరే రకాల కస్టమైజ్ గిఫ్ట్స్ని కూడా నేను దాని తర్వాత చేయగలుగుతున్నాను అనమాట.